ఆస్తులు చాలా ఉంటాయి, కోట్లాది కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది, కానీ దానం చేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం అరుదు. కానీ అటువంటి దానం చేసిన వారిని ఇప్పుడు కూడా మర్చిపోకుండా 10 మందికి తెలియజేశారా కుటుంబానికి మరి ఆ భగవంతుడు ఆశీర్వచనం ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇది టౌన్ లో జగ్గైపేట ప్రాంతంలో నియోజకవర్గ కేంద్రంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చుట్టూ చెరువు చుట్టూ ఉన్న ఈ మధ్యలో గత జనవరి 17వ తారీఖున శంకుస్థాపన చేసుకుని 11 మాసాల్లో మరి ఇదే వేదిక మీద పెద్దలందరూ కూడా ఆ రోజు వచ్చారు. వేదిక ముందున్న వారు కూడా మీరందరూ కూడా ఆ రోజు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ 11 మాసాల వ్యవధిలోనే చక్కటి పిరమిడ్ ఏర్పాటు చేసుకున్న జ్ఞాన మందిరాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం ఎంతో శుభపరిణామం. ఇందాక శ్రీనివాస్ చాలా విషయాలు చెప్పాడు. మరి వాళ్ళ ధ్యానం అనేది మానవ జీవితంలో తప్పనిసరి. స్ట్రెస్ కి గురి కాకుండా అనేక మందికి గుండెపోటు వచ్చి సడన్ గా చనిపోతా ఉన్నారు. ఎందుకంటే మానసిక ఒత్తిడి. ఆ మానసిక ఒత్తిడికి తగ్గించుకోవడం కోసం ఔషధాల కన్నా డాక్టర్ల కన్నా మిన్న ఈ ధ్యానం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మరి ధ్యానం చేయడంలో మరి ఇవాళ ప్రతి ఒక్క మనిషి పాటించవలసిన నియమాల్లో ప్రధానమైంది ఈ ధ్యానం. మరి ఇందాక ఫోటోలో చూస్తుంటే జగ్గైపేట నందిగామ పరిసర ప్రాంతాల్లో చాలా చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఆ గ్రామంలో మరి ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడం, మరి అక్కడ పెద్దలందరూ దానిలో ధ్యానం చేసుకోవడం కూడా చాలా మంచి కార్యక్రమం. ఇంత పెద్ద టౌన్ లో 50,000 జనాభా ఉన్న ఈ టౌన్ లో కూడా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి నిర్వాహకులు వారి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. పాపం బాలాజీ, అలానే శ్రీనివాసు, అలానే జగ్గైపేటలో వీరవల్లి విశ్వేశ్వరరావు ఉండేవాళ్ళు, నాకు చాలా స్నేహితుడు. మరి వాళ్ళ అబ్బాయి గిరి కూడా వచ్చాడు, ప్రసాద్. పిల్లలు ఆడుకునేదానికి అన్ని రకాల వసతులతోటి ఒక జిమ్ లాంటిది. ప్రతివాడు జగ్గైపేట టౌన్ లో 50,000 మంది జనాభాలో చాలా మంది రష్ గా ఉన్న మరి వెడల్పైన రోడ్డు వేసాం. చుట్టూ దాదాపు 1.5 కిలోమీటర్ల వాకింగ్ చేసుకోవడానికి అక్కడ అవకాశం. మరి ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవటం, ఇవన్నీ కూడా మరి ఎక్కడా లేనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఒక చోట పెట్టాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ధ్యాన మందిరం పెట్టడం చక్కటి మంచి ఎంత షో వచ్చిందంటే రాగానే ఒక అందరికి బ్రహ్మాండంగా స్వాగతాన్ని ఇస్తూ పక్కనే గౌతమ బుద్ధుడు, మరి ఇవన్నీ కూడా చూస్తా ఉంటే నిజంగా టౌన్ లో దీన్ని చూసి మిగతా వాళ్ళు కూడా జగ్గైపేట లాగా ఉండాలి అనిపించేలాగా తప్పకుండా దీన్ని చేస్తామని చెప్పి చాలా మంది మహిళా సోదరి మంది అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా సంతోషంగా కలుగజేస్తుంది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రతి వాళ్ళకు కూడా ధ్యానం చేసే అలవాటు అందరిలో కలిగించేలాగా తప్పకుండా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేస్తున్నాం. జై హింద్. ప్రేమను పంచే విషయం, మంచి మాట. రోజు పెద్దలు 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 అనుకున్న వాళ్ళు, ఎవరైనా అనుకున్న వాళ్ళు మంచి మాట మంచి మాట మంచి మాట ప్రచారం బాగా జరగాలి. వాళ్ళకి కావాల్సింది అది. కానీ ధ్యానం కాదండి. కానీ ధ్యానం కాదు అంటే ఆ ధ్యానమే అంటున్నాను నేను. మంచి మాట చెప్పాలంటే ధ్యానం లేనివాడు మంచి మాటే చెప్పలేడు, ధ్యానం ఉన్నవాడు మంచి మాట. ఒకవేళ మంచి మాట చెబుతూ అది ఆచరణలో లేదనుకోండి, వాడు ధ్యానం చేసినా చేయని వాడే అధ్యానం. అర్థమైంది? ఒక ఎత్తు నేలను తాగింది, దానిలో ఫలించే విషయం లేకపోతే అది వ్యక్తే కాదు, అది సృష్టి కాదు. ఎందుకని? అందుకనే మరి
ఇది మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మళ్ళీ మన పాత రోజులు రావాలి, పాత జీవనం రావాలి. ఒక అద్భుతమైన అనాదిగా ఉన్న వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుకి దగ్గర ఏది ఒకటే ఒకటి మంచి మాట, మంచి మనసు, ధ్యానానికి దగ్గర. పవిత్రత లేకుండా జ్ఞానానికి రాలేము మనం. జ్ఞానానికి పవిత్రత కంపల్సరీ. ధ్యానం చేస్తే పవిత్రత రాదు, పవిత్రత వస్తే ధ్యానం దాన్ని అనుసరించి వస్తుంది. అర్థమైందా? సూర్యుని తెలుసుకోలేము, వెలుగు వస్తుంది ఆటోమేటిక్ గా, సూర్యుడు వస్తుంది. ఇది బాగా మనకి ఎంత సుందరంగా చేశారు చూడండి. చుట్టూ ట్రాక్ పెట్టారు, ఏదో చెరువు చక్కగా సుందరంగా ఉంది. చాలా బాగుంది, విషయం బాగుంది. ఇంకా వృద్ధిలోకి వెళ్ళి అనేక మంది పవిత్రమైన ఆ ధ్యాన స్వరూపాన్ని, సత్య స్వరూపాన్ని, సహజ స్వరూపాన్ని అందరికీ అందాలి. వీళ్ళకి అనేక శుభాకాంక్షలు. ధ్యానం చేసేటువంటి వసతి వనరు కల్పించడం కూడా ధ్యానంలో భాగమే. కాబట్టి వారు ధ్యానమే. తర్వాత వారు ప్రచండ మార్తాండులాగా, ఉదయమానులాగా కాకుండా ఇంకా అద్భుతమైన ప్రచండమైన స్థితికి వెళ్ళి అందరికీ ఈ ధ్యాన స్థితిని అందించి మంచి మాటలు చెప్పి నవ సమాజానికి వారి నాంది పలకాలని ఈ ధ్యాన కేంద్రం నుంచి వారిని నేను కోరుకుంటూ ప్రారంభించారు. వారికి శ్రీ సామ్యాన్ ఉదయభాను గారు తులసిమాలతో అలంకరించారు.